పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం రిస్క్ లేని పెట్టుబడి ఎంపిక అని చెప్పవచ్చు. 1000 నుంచి ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. 5 సంవత్సరాల లాక్ ఇన్తో 7.7% వడ్డీ లభిస్తుంది. 10 లక్షల పెట్టుబడికి సుమారు 4.5 లక్షల వడ్డీ వస్తుంది. అంతేకాదు ఈ స్కీమ్లో పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వారికి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. సరైన నియమాలు పాటిస్తూ పెట్టుబడి పెట్టినట్లయితే ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన నమ్మదగిన రాబడిని పొందవచ్చు. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉండాలనుకునే వారు, తమ పొదుపును సురక్షితంగా పెంచుకోవాలనుకునే వారికి ఈ పథకాలు మంచి పరిష్కారంగా నిలుస్తాయి. అలాంటి పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒక ముఖ్యమైన స్కీమ్. ఈ పథకంలో సింగిల్ అకౌంట్తో పాటు జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. 2 లేదా 3 వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు. పెద్దలు తమ పేరుతోనే కాకుండా మైనర్ పిల్లల పేరుతో కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఎన్ఎస్సిలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్సి పథకం వార్షికంగా 7.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే 5 సంవత్సరాల కాలంలో కేవలం వడ్డీ రూపంలో సుమారు 4,49,034 సంపాదించవచ్చు. 5 సంవత్సరాల పూర్తయ్యాక పెట్టుబడిదారుడు పొందే మొత్తం సుమారు 14,49,034 రూపాయలు అవుతుంది. సంవత్సరాల వారీగా చూస్తే మొదటి సంవత్సరంలో సుమారు 77,000 వడ్డీ వస్తుంది. రెండో సంవత్సరం చివరికి మొత్తం వడ్డీ 1,50,929కి చేరుతుంది. మూడో సంవత్సరం ముగిసేసరికి ఇది 2,49,044 రూపాయలుగా, 4వ సంవత్సరం చివరికి 3,45,620 రూపాయలుగా మారుతుంది. 5వ సంవత్సరం పూర్తయ్యే సమయానికి మొత్తం వడ్డీ 4,49,034 రూపాయలకు చేరుకుంటుంది. ఈ విధంగా ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడిని అందించే పథకంగా ఎన్ఎస్సి నిలుస్తుంది.